Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను కుదించింది ప్రభుత్వం. వై కేటగిరీ నుంచి ఎక్స్ కేటగిరీకి సెక్యూరిటీని డౌన్ గ్రేడ్ చేసింది. ఇకపై ప్రవీణ్ కుమార్ వెంట 2 గన్మెన్లు మాత్రమే ఉంటారు. సెక్యూరిటీ సిబ్బంది వెనక్కు రావాలని ఇంటెలిజెన్స్ ఆదేశించింది. జూలై 1న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అప్పగించాలని కూడా సూచించింది. ప్రవీణ్ కుమార్ భద్రత కుదింపుపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రాణహాని ఉన్న వ్యక్తికి భద్రత పెంచాల్సింది పోయి తగ్గించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు బీఆర్ఎస్ నేతలు. 6 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం భార్యా పిల్లల్ని వదిలేసి పనిచేసిన మిత్రులారా. నిజానికి ఒక్కరోజు పిల్లలతో కలిసి నిజంగా ఆనందంగా సినిమా కూడా పోలేదు. నేను 3 సార్లు నా మీద హత్యాయత్నం అయింది. పోలీసులకు తెలుసు. నాకు వాళ్ళే రాతపూర్వకంగా నాకు ఇచ్చారు. నా దగ్గర ఆ మెమోస్ అన్ని ఉన్నాయి. ఈరోజు నాతో ఈ మాట చెప్పించకూడదు ప్రభుత్వం. నేను తెలుగుదేశం హయాంలో పనిచేశాను ఆఫీసర్గా, కాంగ్రెస్ హయాంలో పనిచేశాను, బీఆర్ఎస్ హయాంలో కూడా నా ఆఫీసర్గా పనిచేసిన. ఏ రోజు కూడా నా భద్రతను వాళ్ళు తగ్గించలేదు. నేను 2021 జూలై 19 నాడు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక కానిస్టేబుల్ తగ్గించలేదు, నా బీపీ కారు తీసుకురమ్మని చెప్పలేదు, ఎవ్వరు కూడా ఒక మాట అనలేదు. మరి ఈరోజు సడన్ గా మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి మీ సారు కేటగిరీ తీసేసినాం, నువ్వు ఆ బండి తీసుకొని వాపసు వచ్చాయంటే ఇది ఏమన్నా ఒక గౌరవప్రదమైన, నేనేమన్నా దందాలు చేస్తున్నానా, లేకపోతే తిరుపతి రెడ్డి చేసినట్టు? నేను చచ్చిపోయినా మంచిది అనుకున్నాడో ఏంటో మరి, కానీ నాకు తెలియదు. ఆయనే చెప్పాలి ఆన్సర్. సో ఇవాళ నా భద్రత రాత్రి తగ్గించండి, లేకపోతే ఇంకా ఏం రీజన్ ఉంటుంది మీరు చెప్పాలి. నేను ఏం చేస్తున్నా? నేనేమన్నా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్ దొరికినా? నా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. స్థిరాస్తులు నేను సర్వీస్ ఉన్నంత కాలం స్థిరాస్తులు ఒక్కటి కూడా నాకు 0, ఎప్పుడు 0నే ఉంటుంది. స్థిరాస్తులు అంటే 0 పెడతా నేను. నాకు అట్లాంటివి ఏం లేవు కదా. మరి ఏ బేసిస్ మీద నా మీద ఎంత కోపం పెంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? అది మీకే. దేశానికి సేవ చేసి దేశ రక్షణకు కట్టుబడి ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి విషయంలో తీసుకునేటువంటి నిర్ణయం ఇదేనా అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు ఏం జరిగినా కానీ ప్రభుత్వానిదే బాధ్యత, నేనేం చేస్తూ ఉన్నాను, దీనికి సంబంధించి ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కానిస్టేబుల్కి, నాకు కింద ఉండేటువంటి కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా నువ్వు వచ్చేసేయి, ఆ సెక్యూరిటీ గ్రేడ్ని కూడా డౌన్ చేసేసామని ఈ విధంగా చెప్పడం. నేను కుటుంబంతో సరిగా ఉండలేదు, దీనికి సంబంధించి నా పిల్లలతో కూడా నేను సరిగా ఉండకుండా దేశ రక్షణ కోసం, భద్రత కోసం నేను కట్టుబడి నా ప్రాణాల మీదకి నేను తెచ్చుకుంటే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా? ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఒకసారి కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ను కూడా మనం చూద్దాం. 25 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ఎన్నో సేవలు అందించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్య. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై హత్యాయత్నం జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది. ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను మానుకొని మా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కేటీఆర్ స్పందన. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు, స్పందించారు కూడా. అలాగే హరీష్ రావు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను కుదించిన దానికి సంబంధించి ఆయన కూడా ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ కూడా చూద్దాం. రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య. 26 ఏళ్ల పాటు పోలీసు ఉన్నతాధికారిగా దేశానికి సమాజానికి సేవలందించిన వ్యక్తిపై రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వ భద్రతా వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పలుమార్లు
ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడం అత్యంత అన్యాయం. భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్ కుమార్ గారి ఆత్మస్థైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేరు. ప్రతిపక్షాలను అణిచివేసే కక్షపూరిత రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తగిన భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది హరీష్ రావు చేసినటువంటి ట్వీట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సెక్యూరిటీని తగ్గించారు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏం జరిగినా కానీ ప్రభుత్వానిదే బాధ్యత. ఇది బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి కామెంట్స్ సారాంశం. దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి, పైగా మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయం ఇదేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి మరో మాట, నేను ఓటుకు నోటు కేసులో దొరికానా, లేకపోతే ఇంకేదైనా దందాలు చేస్తూ ఉన్నానా, నాకు సెక్యూరిటీని తగ్గించడం ఏంటి, నాకు ప్రాణహాని ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? ఇది ఆయన చెప్పినటువంటి మాట. 1990 కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి కూడా మావోయిస్టులు ఏ విధంగా టార్గెట్ చేశారో దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. నేరుగా మావోయిస్టుల టార్గెట్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయం ఇదేనా? ప్రజా సమస్యల మీద పోరాడినంత మాత్రాన ఇమ్మీడియట్గా దాన్ని రాజకీయ కోణంలోకి మార్చి గతంలో దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి విషయంలో తీసుకునేటువంటి నిర్ణయం ఇదేనా? అంటే మీ విషయాలకు సంబంధించి ప్రశ్నించినందుకు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయం ఇదేనా? ఒకవేళ జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు? ఇది వస్తున్నటువంటి ప్రశ్నలు. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి గతంలో ఇచ్చినటువంటి భద్రతే కల్పించాలని అయితే సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్తున్నటువంటి మాట. చూడాలి. విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని విషయాల్లో అయితే వెనక్కు తగ్గడం లేదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో ఖచ్చితంగా వెనక్కు తగ్గాలి. తిరిగి గతంలో ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వై కేటగిరీకి సంబంధించినటువంటి భద్రత సిబ్బందిని కేటాయించాలని అయితే అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రాణహాని ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఇలా రాజకీయాలు చేయొద్దు, ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుందని.